సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: అదానీ భారీ పెట్టుబడులు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో అదానీ గ్రూప్ ప్రతినిధుల భేటీ, ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణం, చిరంజీవికి ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం, ప్రైవేట్ రంగాన సైనిక విమానం తయారీ, వన్యప్రాణులకు మనలాగే బతికే హక్కుంది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మద్యం రూపాయి ఎక్కువకు అమ్మినా ఊరుకోను, అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం, నవంబర్ 11న రాష్ట్ర బడ్జెట్, మధుమేహులకు వారానికో ఇన్సులిన్ ఇంజెక్షన్. ఈరోజు వార్తలను చూద్దాం. అదానీ భారీ పెట్టుబడులు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో అదానీ గ్రూప్ ప్రతినిధుల భేటీ. రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే భారీ పెట్టుబడుల ప్రతిపాదనతో అదానీ గ్రూప్ ముందుకు వచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, గనులు, పోర్టులు, డేటా సెంటర్లు, కృత్రిమ మేధ, ఐటీ, పర్యాటకం వంటి రంగాల్లో రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపింది. స్వర్ణాంధ్ర సాధన, రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత తెలియజేసింది. అదానీ గ్రూప్ ఎండీ రాజేష్ అదానీ, అదానీ పోర్ట్స్, సెజ్లు, సిమెంట్స్ విభాగం ఎండీ కరణ్ అదానీ సహా అదానీ గ్రూప్ నుంచి భారీ బృందం రాష్ట్రానికి తరలివచ్చింది. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన అదానీ గ్రూప్ ప్రతినిధులు రాష్ట్రంలో తమ గ్రూప్ పెట్టుబడుల ప్రతిపాదనలకు సంబంధించిన రోడ్ మ్యాప్ను ఆయనకు వివరించారు. ఏ రంగాల్లో అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయో, వాటిలో తాము ఏ మేరకు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నామో, ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహకారం అవసరమో వెల్లడించారు. అదానీ గ్రూప్ చేసిన ప్రతిపాదనల్లో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసే ప్రాజెక్టుల్ని అమలు చేసేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలించాల్సిందిగా అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అదానీ గ్రూప్ ప్రతిపాదించిన ప్రాజెక్టులు సాకారమైతే రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు తీస్తుంది. ముఖ్యంగా డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ వంటి రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్లేందుకు దోహదం చేస్తుంది. ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణం. ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా కుంచెం మహేశ్వరరావు, తోట చంద్రధనశేఖర్, చెల్లా గుణరంజన్ ప్రమాణం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్ వీరితో ప్రమాణం చేయించారు. కార్యక్రమ ప్రారంభంలో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వై లక్ష్మణరావు, కుంచెం మహేశ్వరరావు, తోట చంద్రధనశేఖర్, చెల్లా గుణరంజన్లను ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు. న్యాయవాదుల కోటాలో కొత్తగా నియమితులైన న్యాయమూర్తులతో హైకోర్టు సీజే ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి రమేష్, విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ చెల్లా కోదండరాం, జస్టిస్ ఎం గంగారావు, న్యాయవాదులు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం లక్ష్మీనారాయణ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పసల పొన్నారావు, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె చిదంబరం, రిజిస్ట్రార్లు, కొత్త న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు. చిరంజీవికి ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం. ఏఎన్ఆర్ శతవసంతాల వేడుకలు జరుగుతున్న వేళ అలుపెరగని ఆ బాటసారి సాగించిన సినీ ప్రయాణాన్ని బిగ్ బి అమితాబ్ సమక్షంలో మరోసారి స్మరించుకుంటూ భావోద్వేగానికి గురైంది తారాలోకం. ఈ సన్నివేశం సోమవారం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన ఏఎన్ఆర్ జాతీయ పురస్కార ప్రదానోత్సవంలో చోటు చేసుకుంది. దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా ఏర్పాటు చేసిన ఏఎన్ఆర్ జాతీయ పురస్కారాన్ని 2024 గాను చిరంజీవి స్వీకరించారు. సోమవారం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో నిర్వహించిన వేడుకకు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరై చిరంజీవికి పురస్కారాన్ని ప్రదానం చేశారు. దేవానంద్ మొదలుకుని ఎంతోమంది ప్రముఖులు అందుకున్న ఈ ప్రతిష్టాత్మక పురస్కారం
ఈ ఏడాది నాకు దక్కడం, అది కూడా అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అందుకోవడం నా సినీ జీవితం పరిపూర్ణమైందని చెప్పారు చిరంజీవి. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రైవేట్ రంగాన సైనిక విమానం తయారీ, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో మన దేశం సరికొత్త శిఖరాలకు చేరుతోందని, ఒకప్పుడు దిగుమతులపై ఆధారపడే పరిస్థితులు ఉండగా ఇప్పుడు ఎగుమతులు చేయగలుగుతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. గుజరాత్లోని వడోదరాలో ఎయిర్బస్ C-295 మధ్యశ్రేణి రవాణా విమానాల తుది కూర్పునకు ఉద్దేశించిన టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్ను స్పెయిన్ ప్రభుత్వాధినేత పెడ్రో సాంచెజ్తో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఇలాంటి కర్మాగారం ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు కావడం మన దేశంలో ఇదే తొలిసారి. ఈ కర్మాగారం ద్వారా భారత్, స్పెయిన్ భాగస్వామ్యం కొత్త మలుపు తీసుకుంటుంది. ప్రపంచ అవసరాల కోసం భారత్లో తయారు చేయండి అనే లక్ష్యానికి చేయూతనిస్తుంది. వైమానిక రంగానికి సంబంధించి దేశీయంగా 18,000 విడిభాగాలను తయారు చేయడానికి ఈ కర్మాగారం ఊతమిస్తుంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అపార అవకాశాలనిస్తుంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కోసం పౌర విమానాలను తయారు చేయడంలో ఈ కర్మాగారం కీలక పాత్రను పోషిస్తుంది అని మోదీ చెప్పారు. వందల సంఖ్యలో చిన్న నగరాలకు విమాన అనుసంధానతను మెరుగుపరుస్తున్నామని, అదే సమయంలో ప్రపంచంలో విమానాల నిర్వహణ, మరమ్మతుల సేవలకు కేంద్ర స్థానంగానూ దేశాన్ని నిలిపేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వన్యప్రాణులకు మనలాగా బతికే హక్కుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. భూమి మీద మనతో పాటు సహజీవనం చేస్తున్న జంతువులు, చెట్లు, పశుపక్షాదుల పట్ల కరుణ చూపాలని, వాటికి మనలాగే బతికే హక్కుందని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వన్యప్రాణులను వేటాడడం, అక్రమ రవాణా చేయడం వంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వన్యప్రాణుల సంరక్షణ కోసం రూపొందించిన యాంటీ పోచింగ్ సెల్ పోస్టర్ను ఆయన సోమవారం విడుదల చేశారు. ఇది బాధ్యత గల ప్రభుత్వం. చిత్తూరు జిల్లా కౌండిన్య అభయారణ్యంలో ఇటీవల చిరుతపుల్ని చంపిన నిందితులను 3 రోజుల్లో పట్టుకుని పోలీసులు రిమాండ్కు తరలించారు. పల్నాడు జిల్లాలో అరుదైన జంతువులను చంపిన నిందితులను రోజుల వ్యవధిలో అదుపులోకి తీసుకున్నారు. ఎవరైనా వన్యప్రాణులను వేటాడినా, అక్రమ రవాణాకు పాల్పడినా అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలి. ఇలాంటి సంఘటనకు పాల్పడితే 1800-4255-909 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలి అని పవన్ కోరారు. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, PCCF చిరంజీవి చౌదరి, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మద్యం రూపాయి ఎక్కువకు అమ్మినా ఊరుకోను. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. మద్యాన్ని MRP కంటే ₹1 ఎక్కువ ధరకు అమ్మినా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. MRP ఉల్లంఘించే బెల్ట్ షాపులకు, మద్యం విక్రయించే దుకాణాలకు మొదటి తప్పు కింద ₹5 లక్షల జరిమానా విధించాలని సూచించారు. తర్వాత కూడా అదే తప్పులు చేస్తూ నిబంధనల్ని ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేయాలని స్పష్టం చేశారు. సచివాలయంలో గనులు, ఎక్సైజ్ శాఖ అధికారులతో సోమవారం ఆయన సమీక్షించారు. ఇసుక లభ్యత, సరఫరా, మద్యం ధరలపై అధికారులతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్ట్ షాపుల్ని అనుమతించొద్దు. మద్యం దుకాణాల యజమానులు బెల్ట్ షాపుల్ని ప్రోత్సహించినా, ఇతర ప్రాంతాల నుంచి మద్యం తెచ్చినా కఠిన చర్యలు తీసుకోండి. ప్రతి దుకాణం వద్ద సీసీ కెమెరాలు, ధరల వివరాల్ని తెలియజేస్తూ బోర్డులు ఖచ్చితంగా ఉండాలి. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయండి. ఆకస్మిక తనిఖీలతో అక్రమాలకు కళ్ళెం వేయండి అని చంద్రబాబు తెలిపారు. నవంబర్ 11న రాష్ట్ర బడ్జెట్. రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ను నవంబర్ 11న శాసనసభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయార్జన, బడ్జెట్ స్వరూపం, ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు
సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్లతో పాటు అన్ని ఆదాయార్జన శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం వెలువరించారు. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టి పెండింగ్ బిల్లులను క్రమేణా చెల్లిస్తూ రాబడిని పెంచుకుంటూ అభివృద్ధిని గాడిలో పెడతామని అందులో హామీ ఇచ్చారు. ఆ శ్వేతపత్రం ఆధారంగా ముఖ్యమంత్రి అన్ని అంశాలపైన సమీక్షించినట్లు తెలిసింది. మధుమేహులకు వారానికో ఇన్సులిన్ ఇంజెక్షన్. మధుమేహులు ఇన్సులిన్ ఇంజెక్షన్లను వారానికోసారి తీసుకునే వీలుంటే చాలా బాగుంటుంది కదా. ఇలా వారానికోసారి తీసుకునే ఎప్సిటోరా అనే కొత్త రకం ఇన్సులిన్ ఇంజెక్షన్ కూడా రోజు తీసుకునే డెగ్లూడెక్ ఇన్సులిన్ ఇంజెక్షన్ మాదిరిగానే సురక్షితం, సమర్థమని ప్రయోగ పరీక్షల ఫలితాలు సూచిస్తున్నాయి. ఒక ప్రయోగ పరీక్షలో టైప్ 2 మధుమేహం గలవారిలో ఎప్సిటోరా సురక్షిత సామర్థ్యాన్ని డెగ్లూడెక్తో పోల్చి చూశారు. 3 నెలల గ్లూకోజ్ సగటున తెలిపే HbA1c మోతాదులు డెగ్లూడెక్తో 8.24% నుంచి 7.05% తగ్గగా ఎప్సిటోరాతో 8.21% నుంచి 6.97% తగ్గాయి. డెగ్లూడెక్ తీసుకున్న వారిలో 6 సార్లు గ్లూకోజ్ మోతాదు మరీ తక్కువకు పడిపోగా ఎప్సిటోరాతో అలాంటి సంఘటనలు ఏవీ కనిపించలేదు. రోజు ఇన్సులిన్ తీసుకోవటంలో చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారికి ఎప్సిటోరా మంచి ప్రత్యామ్నాయం కాగలదని, క్రమం తప్పకుండా ఇన్సులిన్ తీసుకోవటానికి తోడ్పడగలదని భావిస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. జనవరి 22 నుంచి జేఈఈ మెయిన్, నవంబర్ 22వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ, ఏప్రిల్ 1 నుంచి 2వ విడత పరీక్షలు, పరీక్షల షెడ్యూల్ను ప్రకటించిన ఎన్టీఏ, సిలబస్లో మార్పు లేదని వెల్లడి. అండర్ 23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో చిరాగ్ పసిడిపట్టు. అండర్ 23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో చిరాగ్ చిక్కారా సత్తా చాటాడు. పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల విభాగంలో అతడు స్వర్ణంతో మెరిశాడు. సిరీస్పై భారత అమ్మాయిల దృష్టి. టీ20 ప్రపంచ కప్లో పరాభవం బాధిస్తుండగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు తొలి మ్యాచ్లో విజయంతో ఉత్సాహాన్ని అందుకుంది. దక్షిణాఫ్రికా పర్యటనకు కోచ్గా లక్ష్మణ్. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లో జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ వివిఎస్ లక్ష్మణ్ భారత జట్టుకు చీఫ్ కోచ్గా వ్యవహరించనున్నాడు. టైటాన్స్ గెలుపుబాట. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11తో హ్యాట్రిక్ ఓటములు పాలైన తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు గాడిలో పడింది. సోమవారం గచ్చిబౌలి స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో 28-26తో పట్నా పైరేట్స్ను ఓడించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.